వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల మండలం అజ్జరం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అందరి దగ్గర మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నాని ఈ రోజు అయితే మా గ్రామంలో కాదు చుట్టుపక్కల దేశంలో కూడా అయితే మాత్రం లేకపోవడంతో ఒక విషాద ఛాయలు అయితే అనుకునే పరిస్థితి కనిపించింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక ఈవెంట్ ప్రోగ్రాం నడుపుకుంటూ దేశం నలుమూలలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించిందే కాకుండా చాలామంది వరకు అయితే మాత్రం టీంని పెట్టుకొని మంచి మంచి శుభకార్యాలకు వెళ్ళే పరిస్థితి కనిపించింది. అటు తరుణంలో ఈ రోజు అయితే మాత్రం ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. అసలు ఆ ఘటన ఏంటనేది పాటు ప్రత్యక్ష సాక్షి మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, అసలు మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, అసలు ఏం జరిగింది, అప్పుడు ఎలా మీకు అనిపించింది? సార్ అతను ఎప్పుడూ మేము ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. మేము ఏదైనా ఇప్పుడు ఫెస్టివల్స్ కానీ, మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ ఇలాంటి ఫంక్షన్స్కి ఏదైనా ఈవెంట్స్ మేము చేస్తాం. అందరూ డ్యాన్సర్లమే. అతను ఒక మంచి కొరియోగ్రాఫర్. అంటే ఈరోజు జరిగిన ఘటన ఏమంటే, మేము శ్రీకాకుళం నుంచి నెల్లూరుకి ఈవెంట్కి వెళ్తున్నాం. అక్కడ వేరే వాళ్ళు మాకు ఆఫర్ చేశారు ఈవెంట్కి. వెళ్తున్న మార్గంలో రాజమండ్రి దాటిన తర్వాత ఒక 30 km దేవరపల్లి ఫ్లైఓవర్, గోపాల్పురం ఆపోజిట్ ఫ్లైఓవర్ పైన ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది సార్. అంటే మేము ఒక లారీని తప్పించిపోగా ఇంకో లారీని గుద్దీసి హఠాత్ మరణం పొందారు మా మాస్టర్. దీన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంత మంచి మాస్టర్ని మేము నిజం కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నామండి. నిజంగా అతను మాకు చాలా నేర్పించారు, ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, అసలు మన బిహేవియర్ ఎలా పెంచుకోవాలి. ఇప్పుడు ఎవరైనా డ్యాన్స్ నేర్పిస్తారండి, అది కాదు, మంచి గుణాలు కూడా నేర్పించేవాడు అసలైన మాస్టర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతను మాకు ఎన్ని నేర్పారో నాకు తెలుసు కాబట్టి నేను స్వయంగా చెప్తున్నానండి. ఎందుకంటే మాకు 2018లో స్టార్ట్ అయింది MMDS మా స్టూడియో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అతను ఉన్నారనే జ్ఞాపకం తప్ప అసలు మాతో లేరనే ఇది లేదు. నిన్న జరిగిన ఘటనకి జీర్ణించుకోలేకపోతున్నాం. అతను ఎంతమంది టీంతో నడిపించారు, అతనికి మంచి పేరు ఉందని కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం చెప్పు? అది నేను చెప్పక్కర్లేదండి. మీరు స్వయంగా ఈరోజు మీరు సందర్శించినట్లయితే ఇక్కడ చాలామంది వచ్చారు. అందరూ వాళ్ళ అంత్యక్రియలకు వచ్చారు. చాలామంది వచ్చి అతని అభిమానులు లేకపోతే ఎందుకు వస్తారు చెప్పండి ఒక మాట. కాబట్టి వాళ్ళందరూ అంత దూరం నుంచి వచ్చి అతని అభిమానం పైన ఇంతమంది వచ్చి అతన్ని సంతోషంగా సాగనంపారు అంత్యక్రియలకి. అది మాత్రం నేను చెప్పగలను. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు ఈ శిష్యులంతా? చెప్పాలంటే అటు బరంపురం నుంచి ఇటు నెల్లూరు వరకు మొత్తం ఆల్మోస్ట్ ఏపీ అనుకోవాలి. చిత్తూరు, కడప, నెల్లూరు నుంచి అందరూ చాలామంది వచ్చారు. ముంబై నుంచి కూడా మా టీంలో నార్త్ ఇండియన్స్ ఉంటారు, డ్యాన్సర్లు అమ్మాయిలు కూడా వస్తుంటారు. మంచి డ్యాన్సర్లు, వాళ్ళని మంచి మార్గంలో కూడా నడిపించి ఫ్లైట్లో వచ్చి ఈరోజు కూడా అంత్యక్రియలకి పాల్గొన్నారు. అంత అభిమానం, మాస్టర్ అంటే అంత మంచి పేరు ఉంది కాబట్టి అతని మీద అభిమానంతో అందరూ చాలామంది అంత దూరం నుంచి ఢిల్లీ, ముంబై, ఇంకో అమ్మాయి అయితే బ్యాంకాక్ నుంచి వచ్చిందని విన్నాను. అది మా టీం అమ్మే. గత 2-3 years మేము చేసాం ఆల్రెడీ వాళ్ళతోని. వాళ్ళు మాకు టీమ్మేట్స్, అందరూ టీం మెంబర్సే. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సీజన్ రాలేదు. బట్ కొత్త అమ్మాయిలు వచ్చారు, వాళ్ళు కూడా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నేర్పించి ఇలా చేస్తుండగా మేము నెల్లూరు వెళ్ళే క్రమంలో ఇలా జరిగింది. బ్రదర్, చెప్పండి, మీకు ఏమవుతారు ఆ చనిపోయిన నాని గారు? అతను అందరితో పాటు ఎలాగ ఉండేవారు? బాగా అవుతారండి. అందరితోని తన సొంత తమ్ముళ్ళు అన్నట్టే చాలా క్లోజ్గా ఉండేవారు. ఒక ఫుడ్ పరంగా కానీ లేదా ఒక చూసుకునే విధానం బట్టి కానీ చాలా అంటే చాలా అందరినీ ఒక ఓన్ బ్రదర్గా తీసుకున్నారు. బట్ ఈరోజు అతను లేడు అనే ఒక దాన్ని తీసుకోలేకపోతున్నాం సార్. తన స్టూడెంట్లో అయ్యి మేము తీసుకోలేకపోతున్నాం. మీకు ఆయనతో ఎప్పటి నుంచి అనుభవం ఉంది? 8 years సార్. ఎలా మీతో అంతా పాటు ఎలా ఉండేవారు సార్? అమ్మ నాన్న ఎలా ఉండేవారు ఇంటికాడ, అతను ఎలా ఉండేవారు సార్. అమ్మ నాన్న కంటే ఎక్కువ బాగా చూసుకునేవారు సార్. ఇంతకుముందు మీరు ఏ ప్రోగ్రామ్కి ఈవెంట్కి వెళ్ళేటప్పుడు మీరు ఇలా ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి సందర్భాలు ఏమి లేవు కదా? లేదు సార్, లేదు, అలాంటి ఏం జరగలేదు. బస్ ఇప్పుడే ఇలా జరిగింది సార్. అంతకుముందు కూడా ఏమి ఇలా జరగలేదు సార్. బ్రదర్, మీరు చెప్పండి, ఈ గ్రామం సంబంధించి కదా మీది, అతను అందరితో ఎలాగ ఉండేవారు? ఈ ప్రోగ్రాం పెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడని అంటున్నారు. ఈరోజు జరగడం పట్ల మీరేమంటారు?
అన్నయ్య మాకు 4 ఇయర్స్ నుంచి తెలిసండి. మాది వైజాగ్. అయితే మనకి 4 ఇయర్స్ బ్యాక్ మాకు కోటబొమ్మల్లో యాక్సిడెంట్ అయ్యింది మా టీంకి. మాది వేరే 5+5 గ్రూప్. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అన్నయ్య మేము ఫోన్ చేయగల ఇమీడియట్లీ వచ్చి మాకు హాస్పిటల్కి తీసుకెళ్ళి మాకు ట్రీట్మెంట్ కానీ ఏదైనా డాక్టర్ల నుంచి అంతా దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. మా VDDMA ఒక యూనియన్ గ్రూప్ నుంచి పెద్ద పెద్దోళ్ళు వచ్చారు. ఇక్కడ నుంచి సపోర్ట్ ఫస్ట్ మాకు నాణ్యాన్ని ఇచ్చారు. మంచి కొరియోగ్రాఫరు. అలాగే మాకు ఏ విధంగా సాయం కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ డాక్టర్లతో మాట్లాడి మాకు గ్రూప్కి ఇప్పటికీ మా గ్రూప్కి ఏమి అవ్వకుండా ఉన్నామంటే అన్నీ ఒక సపోర్టు. మా యూనియన్ నుంచి కూడా మాది వైజాగ్ యూనియన్ VDDMA యూనియన్ నుంచి కూడా పెద్ద పెద్దోళ్ళు వచ్చి వాళ్ళు వచ్చేలోపు అన్నీ మాకు దగ్గరుండి ట్రీట్మెంట్ అది చేయించి డాక్టర్లందరూ చూసుకొని ఈ టీం మాది డాన్స్ టీము కళాకారులందరూ ఒకటే అని చెప్పి మమ్మల్ని దగ్గరుండి మమ్మల్ని ట్రీట్మెంట్ చేయించి అంత స్టిల్ ఇప్పటికీ మేము ఇక్కడికి వచ్చామంటే అది అన్నీ వల్లే. ఆ టైంకి అన్కాన్షియస్ ఎలాగున్నాం కూడా మాకు తెలియదు. యాక్సిడెంట్ మార్నింగ్ 4 o'clock జరిగింది. సో అన్నిళ్ళకి మేము ఫోన్ చేయగల రెస్పాండ్ అయ్యి అన్ని వల్లే ప్రజెంట్ అయితే అందరం స్టిల్ ఇలాగ ఉన్నాము. మాకు తీసుకున్న ట్రీట్మెంట్ కానీ మాకు ఫుడ్ విధంగా కానీ ఏదైనా అన్నీ అదే. ఇంకా అన్నీ ఇలా జరిగిందని నిన్న మార్నింగ్ మాకు తెలియగల అసలు మేము కూడా చాలా బాధపడి ఇంకా అక్కడికి వెళ్దాం అనుకున్నాం, రాజమండ్రి వెళ్దాం అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల మేము వెళ్ళలేక డైరెక్ట్గా ఇక్కడ రావడం జరిగింది. కానీ అన్నీ లేని లోటు మేము ఎప్పటికీ తీర్చుకోలేము. అది చాలా బాధాకరం. ఇప్పుడు నాని జీర్ అని మా మేనడ్ అండి, మా అక్కల అబ్బాయి. చాలా తక్కువ టైంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. మన ఉత్తరాంధ్ర జిల్లాలో 3 జిల్లాలో కూడా మంచి పేరు తెచ్చుకొని మన హైదరాబాద్, విజయవాడ అన్ని దీంట్లో కూడా మంచి పాపులేట్ అయ్యాడు. కాకపోతే అనుకోకుండా ఇలా జరిగింది. దీనికోసం మేము చాలా ఇదవుతున్నాం. ప్రతి పర్సన్ కూడా డ్యాన్సర్ల నుంచి కింద స్థాయి నుంచి కూడా పైకి స్థాయికి వచ్చి ఈరోజు మా గ్రామానికే కాదు ఉత్తరాంధ్ర జిల్లా మొత్తం మీద మాకు మంచి పేరు తెచ్చాడండి మా మేనల్డే. కాకపోతే దేవుడు ఇలాగ చేస్తారు. దానికోసం కొంచెం మేము చేస్తున్నాం. ప్రతి జిల్లా ముంబై నుంచి కూడా చాలామంది వచ్చారండి. ఈరోజు ఫ్లైట్ కట్టుకుని మరీ వచ్చారండి ఇక్కడికి. దానికోసం తన మీద ఉన్న అభిమానం మీద మా గ్రామానికే కాదు ఉత్తరాంధ్ర జిల్లానే కాదు మొత్తం మీద మాకు స్థాయి తెచ్చారండి ఆయన. హెచ్చర్ల మండలం అజ్జరాం గ్రామం అండి. ఈ నాని జీరో MMDS అనే ఈవెంట్ చేసే ఆర్గనైజర్ కుర్రాడిది మా ఊరే. చాలా మంచి కుర్రాడు అండి. మేము 30 ఏళ్ళుగా చూస్తున్నాం ఆ కుర్రాడిని గ్రామంలోని. ఎవరితో నెట్టి తగాదాలు కానీ సంబంధాలు ఏదో ఫ్రెండ్లీగా వెళ్ళిపోవడం తప్ప కానీ ఎవరితో కాంట్రవర్సల్ కానీ ఏమి లేకుండా ఉండేవాడు. చాలా మంచి కుర్రాడు అండి. చాలా కష్టపడి చదువు అయిన తర్వాత ఈ డ్యాన్సులు గట్రా నేర్చుకొని హైదరాబాదు, విజయవాడ రకరకాల జిల్లాలకు వెళ్ళి డ్యాన్సులు నేర్చుకొని రకరకాల స్టేట్ల నుంచి కూడా డ్యాన్సర్లు తీసుకొచ్చి MMDS అని స్కూల్ పెట్టాడండి శ్రీకాకుళంలోని. అలాగా ఈ ఉత్తరాంధ్రలోనే విశాఖపట్నం నుంచి మా 2 జిల్లాలో ఏది అవసరం ఉన్నా సరే విశాఖపట్నం మీద ఆధారపడే వాళ్ళం ఏదైనా ఈవెంట్ చేయాలంటే ఈ నాని జీరో ఒక కంకణం కట్టుకుని ఎలాగైనా మన 2 జిల్లాల్లో పెద్ద ఈవెంట్ మనం చేయాలని చెప్పేసి ఈ 5-6 సంవత్సరాల నుంచి కూడా వేరే వాళ్ళ మీద మేము ఆధారపడకన్నా ఏ కార్యక్రమం కావాలని ఏ ప్రోగ్రామ్ చేయాలని సరే చాలా బాగా చక్కగా చేస్తున్నాడు మా ఏరియాలో. చాలా మంచి వ్యక్తి అండి. ఎవరితో చిన్న కాంట్రవర్సీలు కానీ ఏవి కూడా ఉండేవి కాదు. అలా అందరితో నవ్వుతూ సరదాగా చాలా మంచి నేను చూసిన మా గ్రామ పంచాయతీ యూత్ అందరిలో కూడా చాలా మంచి కుర్రాడు. అంటే ఏదో చెప్పడం అనక చనిపోవడం చెప్పడం కాదు కానీ నా మనసుకు బాగా నచ్చిన కుర్రాడు అనమాట. చాలా మంచి కుర్రాడు అండి. చాలా మేము మా గ్రామం కూడా అసలు చాలా నిన్నటి నుంచి చాలా బాధల్లో గెలిపింది. గ్రామం అంతా కూడా చాలా ఏటంత మంచి కుర్రాడు చనిపోయాడు అనే బాధలో గెలిపోయింది సార్. చాలా ఇబ్బంది పడ్డాం కూడా మేమంతా కూడా. నిన్నటి నుంచి గ్రామం అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డది. చాలా మంచి కుర్రాడు సార్ నాని జీరు. నా పేరు సంతోష్. మాది శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం అజ్జరాం పంచాయతీ. MMDS అనే ఈవెంట్ సంస్థ నుంచి నాని జీరో అధినేత రీసెంట్గా 2 రోజులు మొన్న రోడ్డు ప్రమాదంలో ఇలా నెల్లూరు ఈవెంట్కి వెళ్తుండగా చనిపోయాడు యాక్సిడెంట్లో. అబ్బాయి విషయంకి వస్తే అబ్బాయి చాలా మంచి వ్యక్తి. అబ్బాయి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగాడు. నెక్స్ట్ ఈ 2 రోజుల నుంచి ఊర్లో ప్రతి ఒక్కరు కన్నీటి వ్యర్థం చేస్తున్నారు. అందరూ కూడా తిండి తిప్పలు లేవు ప్రతి ఒక్కరికి. అబ్బాయిని చూడడానికి ముంబై నుంచి, కలకత్తా నుంచి, ఢిల్లీ నుంచి చాలామంది వచ్చారండి. ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు అబ్బాయి. చాలా మంచి వ్యక్తి. అబ్బాయికి ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదండి. అబ్బాయి చిన్న స్థాయి నుంచి స్థాయి రావడం చాలా ఊరు మొత్తానికి గర్వకారణం. ఇది భారీ ఎత్తున జనాభా మాత్రం వచ్చారు. హెచ్చర్ల మండలం అండి, శ్రీకాకుళం జిల్లా అజ్జరాం గ్రామం, అజ్జరాం పంచాయతీ. ఈ గ్రామం కుర్రోడే, మా గ్రామం కుర్రోడే. అసలు చాలా మంచోడండి. చాలా నేమలో నుండి కూడా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇంతవరకు అతను ఇదేటో మాకు తెలీదు. ఇంతవరకు ఎక్కడి నుండి జనాలు కూడా ఆకట్టుకొని
మంచి స్థాయిలోకి వచ్చాడు. బొంబాయి నెయ్యిలో కూడా వెళ్ళి అక్కడి నుండి ఆకట్టుకొని మంచి నెగుల్లోకి వచ్చాడు. అసలు ఎవరితో ఒక మాట కానీ మంచి కానీ మా ఊర్లో అయితే తెలియదు. అంతా చాలా మంచి కుర్రాడు. ఈరోజు చచ్చిపోయాడు. అందరికీ బాధాకరంగా ఉంది. నిన్నటి నుండి మా ఊరు మొత్తము భోజనాలు లేకుండా ఉన్నాము. నా పేరు సురేష్ అండి. మాది అజ్రాం పంచాయతీ దారపవనపడి గ్రామం. నా జీర్ లక్ష్మణే అలియాస్ నాని. తను నాకు 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. 7th to 10th మీ ముగ్గురం కలిసి చదువుకున్నాం. తను చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తి. అలాగే తన లైఫ్ని తను ఎలా ఉండాలి, ఏం చేయాలని ముందే ప్లాన్ చేసుకొని ఏం చేస్తే మనం ఎలా సక్సెస్ అవుతామని ముందే తను ఒక ప్లాన్ ప్రకారంగానే అంత లైఫ్ని ప్లాన్ చేసుకుని డిజైన్ చేసుకొని ఇంత సక్సెస్ అయ్యాడు. తను 10 మందికి పెట్టే గుణానికి తప్పించి కానీ 10 మంది ఆశించే గుణం లేదు. ఇంతవరకు చాలామందికి లైఫ్ ఇచ్చాడు. డ్యాన్సర్లతో పాటు సౌండ్స్ అండ్ లైటింగ్స్ చాలామందికి లైఫ్ ఇచ్చి ఈరోజు ఇలా జరుగుద్దని ఎవడు కూడా ఊహించుకోలేదు. కానీ దేవుడు తన సక్సెస్ని చూడలేక ఓర్వలేక ఇలా జరిగిందని మేము అందరం అనుకుంటున్నాం. ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల చాలామంది చాలా బాధపడుతున్నారు. తనకి ఇలా జరగడం మాకు ఎవరికి ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించుకోలేదు. తను ఇలా సక్సెస్ అవుతాడని తానే ముందే డిజైన్ చేసుకున్నాడు మొత్తం. చాలామంది వచ్చారండి. చుట్టుపక్కల ఉన్న మన స్టేట్లో ఉన్న మన జిల్లాలో ఉన్న చుట్టుపక్కల డాన్సర్లు, యాంకర్స్ మొత్తం అందరూ కూడా చూడడానికి వచ్చారండి. తను ఏం పట్టుకెళ్ళాడంటే ఈ యొక్క అభిమానాన్ని తను తీసుకెళ్ళాడండి సొంతం చేసుకొని. పుట్టేటప్పుడు ఏం తెస్తారు, పోయేటప్పుడు ఏం పట్టుకెళ్తానని అందరూ అంటారు కదా, తను మాత్రం ఎంతమంది అభిమానులు తీసుకొని పోయారండి. ఇదే విషయం సంబంధించి ఎవరైతే రోడ్డు ప్రమాదంలో నాని అనే యువకుడు చనిపోయాడో దీనికి సంబంధించి నాని వాళ్ళ నాన్నగారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నాని ఇంతకుముందు ఎలా ఉండేవాడు, ఎంతవరకు చదివించారు, ఈ ఘటన మీకు ఎప్పుడు తెలిసింది, అందరితో పాటు ఎలా ఉండేవాడు? అందరితో బాగుండోడు. మాకు ఆటోమేటిక్ ఏంటంటే 5:15కి అలాగా అక్కడ జరిగిందని తెలిసింది. తెలిసిన తర్వాత ఇలాగ చనిపోయాడని చెప్పలేదు. ఇలాగ యాక్సిడెంట్ అయిందంటే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత బండ్లు తగులుకొని ఇరుక్కుపోవడం వల్ల ఏంటంటే మరి నాగలపోండ్రు అప్పటికక్కడే మరణించాడు. అది తెలిసిన తర్వాత మేము వెళ్ళాము. నానిని ఎంతవరకు మీరు చదివించారు? ఇంటర్మీడియట్ చేశాడు. డిగ్రీ చేశాడు. డిగ్రీ చేసిన తర్వాత జాబ్ చేశాడు హైదరాబాద్లో. జాబ్ చేసిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్లో అదంతా ఇంకోటి డ్యాన్స్ స్కూల్లోకి వెళ్ళి దీని మీద ఇంట్రెస్ట్ చూపి అక్కడి నుంచి కొన్నారు బాగునిచ్చి శ్రీకాకుళం వచ్చి వేరేగా డ్యాన్స్ స్కూల్ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని ఇలాగా నేటికి ఒక 8 సంవత్సరాలు పెట్టి బాగా రన్ అవుతుంది. అలా చేసుకుంటాను. చేసుకొని ఇంతలోనే ఇది జరిగింది. ఒక పిల్లడే, మళ్ళీ తిరగలేదు, మురుగులేదు. అది మీకు ఎంతమంది అబ్బాయిలు? ఒక్క బాబే, మరి ఎవరు లేరు. మీరేం చేస్తుంటారు? ఆటో చేసుకుంటాను నేను. ఆటో వేస్తూ జీవనం సాగించి బాబుని చదివించారు ఎంతవరకు? అలాగే చదివించి అంతవరకు అలాగా ఈడు తీసుకొచ్చాక ఇంతలోనే జరిగింది. ఇంతవరకు ఆటో ఫస్ట్ నుంచి ఆటో చేసుకుంటాను. ఇప్పుడు ఈ బాబు కార్యక్రమానికి ఇంతమంది వచ్చారంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. కాకపోతే బాబులో నేను లోటు మాత్రం ఎవరు తీర్చలేకపోతాను. నాకు ఒక పిల్లలు తిరిగి మరొకలేరు. మళ్ళీ దానివల్ల బాధపడతాను. వచ్చినారు, అందరూ బాగా సహకరించారు, కానీ కాకపోతే మనిషి లేడని బాధ మాత్రం ఉండిపోయింది అంతే. మరి దేశం నలుమూలల నుంచి కూడా వచ్చారు. ఈ డ్యాన్స్ సంబంధించి శిష్యులు టీం అంతా వచ్చారు. వీళ్ళందరూ మీకు చూస్తే ఏమనిపించింది ఒకసారి? చాలా ఆనందంగా ఉన్నది సార్, చాలా ఆనందంగా ఉన్నది. కాకపోతే మనిషి దూరం చేసుకున్నది ఒకటే బాధ. మీరు అనుకున్నారా ఇంతమంది వస్తారని? కళ్ళ కూడా ఊగించుకోలేదు. ఇలా జరుగుతుంది కూడా కళ్ళ ఊగించుకోలేదు. అసలు ఇంత ప్రాఫిట్ సంపాదించుకోవడం, ఇంత పేరు సంపాదించి ఎప్పుడు అనుకోలేదు. అసలు ఇంతమందిని అభిమానులు సంపాదించుకోవడం ఎప్పుడు అనుకోలేదు. నేను ఏదో చేస్తున్నట్లు అనుకున్నాను తప్ప, కానీ ఇంతమంది అభిమానులు ఉన్నారని ఎప్పుడు ఊహించుకోలేదు. అలాగా అందులోనికి జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం అజ్జరం గ్రామానికి చెందిన ఈ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఈ అశర్ నాయుడు లక్ష్మి దంపతుల కుమారుడు నాని. ఈ నానిని డిగ్రీ వరకు చదివించి ఆటోతో జీవనం సాగించి పోషించుకుంటూ కొడుకుని చదివించే పరిస్థితి. ఒక కొడుకుడు ఈరోజు లేకపోయేసరికి అయితే ఆ కుటుంబంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు విషాచాయాలు అనుకున్నాయి. కొడుకుని చదివించి కొంతవరకు జాబ్ చేసుకున్నట్లయితే మాత్రం ఆ అబ్బాయికి అయితే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అటు క్రమంలో ఏదైతే 2018 నుంచో డ్యాన్స్ ప్రాక్టీస్ పెట్టాడో అప్పటి నుంచి కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈవెంట్లు వెళ్తుంటాడు. అతనే
వాళ్ళనే కాకుండా చాలామంది టీముల వరకు కూడా నడిపించి చాలామంది శిష్యులకు కూడా అయితే మాత్రం ఈ డ్యాన్స్ కార్యక్రమం అనేది నేర్పించడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడైతే ఏ కార్యక్రమాలు జరుగుతాయో జాతరలు కానీ ఫంక్షన్లు కానీ శుభకార్యాలు కానీ ఎక్కడ ఏవి జరిగినా సరే మాత్రం ఈ ఈవెంట్లకు వెళ్తుంటారు. అందులో భాగంగా మొన్న శ్రీకాకుళం అయితే 2వ తారీఖు రాత్రికి మాత్రం ఇక్కడ శ్రీకాకుళం నుంచి మాత్రం నెల్లూరు అయితే మాత్రం బయలుదేరడం జరిగింది. నెల్లూరు వెళ్తున్న క్రమంలో అయితే మాత్రం రాజమండ్రి దాటాక అయితే మాత్రం హైవేపై అయితే మాత్రం ఒక లారీని అయితే మాత్రం వెనుక నుంచి ఢీకొనడంతో ఈ నాని అని అయితే మాత్రం డ్యాన్స్ మాస్టర్ అయితే అక్కడికక్కడ మృతి చెందిన పరిస్థితి కనిపించింది. చాలామంది వరకు అందరు టీమును కూడా చిన్న చిన్న దెబ్బలతో అటు క్రమంలో ఇలాగ అయితే మాత్రం ఇలా జరిగిందని తండ్రికి అయితే ఫోన్ రావడంతో మాత్రం తల్లిదండ్రులు అయితే మాత్రం బోర్ను విలిపించే పరిస్థితి కనిపించింది. తల్లి కూడా ఇప్పుడు కోలుకోలేని పరిస్థితి. ఒక్కగానో కొడుకు కోల్పోవడంతో అయితే మా దిక్కు ఎలాగా అని చెప్పేసి అయితే మాత్రం మమ్మల్ని ఆదుకునే పరిస్థితి చెయ్యని అయితే మాత్రం తండ్రి కోరాడు. అదే కాకుండా ఎవరైతే నాని ఉన్నాడో చుట్టుపక్కల డ్యాన్సులు మంచి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఒక్క ఈ జిల్లాలో కాదు 3 జిల్లాల్లో కాదు రాష్ట్రాల్లో కాదు దేశం నలుమూల నుంచి కూడా చాలామంది వరకు అయితే మన టీంని ఏర్పాటు చేసి శిష్యులుగా అయితే మాత్రం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈరోజు అయితే మాత్రం ఏదైతే నాని మృతదేహం ఉంది మృతదేహంతో మాత్రం ఈ గ్రామానికి రావడంతో ఒక్కసారిగా అయితే మాత్రం దేశం నలుమూల నుంచి అటు బొంబాయి కావచ్చు కలకత్తా కావచ్చు ఢిల్లీ కావచ్చు బనంపురం కావచ్చు ఒరిస్సా బోర్డర్ నుంచి చాలా రాష్ట్రాల నుంచి అయితే మాత్రం ఈరోజు ఆ పార్థివ దేహానికి అయితే మాత్రం సంతోషంగా సాగనంపడాకైతే మాత్రం ఈ డ్యాన్స్ టీం మాత్రం డ్యాన్స్ ఎవరైతే నేర్చుకున్నారో ఈ శిష్యులందరూ మాత్రం రావడం జరిగింది. ఆ గ్రామంలో ఇంతమంది వస్తారని కూడా తండ్రి ఊహించలేదు, గ్రామస్తులు కూడా ఊహించలేదు. ఏంటి ఇంత జనం వచ్చారు, నా అబ్బాయికి ఇంత అభిమానం ఉందా అని చెప్పేసి తండ్రి కూడా ఒక పక్క సంతోషం కూడా ఇంత బాధలు కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఏదైతే ఈ పార్థివ దేహాన్ని అయితే మాత్రం శ్మశాన వాటికి తరలించే విధంగా అయితే మాత్రం చూసుకున్నట్లయితే మంచిగా డీజే పెట్టి అయితే మాత్రం ఈ శిష్యులంతా టీమ్గా ఏర్పడి సరదాగా డ్యాన్స్ చేసుకుంటే మాత్రం మా గురువుని ఇలా మా మేషాన్ని పంపించాలే పరిస్థితి అయితే కనిపించిందని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా ఆ తల్లిదండ్రులకి తీరని లోటు, గ్రామస్తులు తీరని లోటు, ఆ భగవంతుడి తల్లిదండ్రులకు మంచి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.